అందరికీ నమస్తే అండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటుతోంది. సో యాక్చువల్లీ చాలా హామీలు అమలు చేయాల్సి ఉంది. వాళ్ళు మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు. సూపర్ 6 ఇచ్చారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, యువగలం నిధి, రైతు అదే అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు నెలవారీ పింఛన్లు సకాలంలో ఇవ్వడం, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం, పాత బకాయిలు తీర్చడం, డిఏలు ఇవ్వడం, వీటితో పాటు మత్స్యకారులకు ఇతర వర్గాల వారికి కూడా ఎప్పటికప్పుడు సాయం అందించడం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ క్లియర్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇన్ టైంలో అందేలా చూడడం, చాలా వ్యవహారాలు ఉన్నాయి. సో అలాగే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం నెత్తి మీద తక్షణమే అమలు చేయాల్సిన పథకాలే. ఇవన్నీ లేట్ చేసే కొద్దీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అవతల వైసీపీ కాసు కూర్చుంది. విష ప్రచారం చేయడానికి, విషం చెమ్మడానికి, బుర్ర చల్లడానికి వైసీపీ మీడియా కాసు కూర్చున్నారు. సో అందుకే ఆల్రెడీ వీళ్ళు లేట్ ఏమీ లేదు. నిజానికి వైసీపీతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఏమీ లేట్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్లో అధికారంలోకి వచ్చినప్పటికీ అక్టోబర్ నుంచి పథకాల అమలు స్టార్ట్ చేశారు. రైతు భరోసా అయితే ఇప్పుడు జనవరిలో ఇచ్చినట్టున్నారు. రైతు భరోసా కాదు, అమ్మఒడి 2020 జనవరిలో ఇచ్చారు. సో అంటే 2019 జూన్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో మాత్రమే కొన్ని పథకాలు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం ఆల్రెడీ కత్తి పెట్టారు పీక మీద. మీరు అమలు చేయాలి, మీరు హామీలు ఇచ్చారని. సో వీళ్ళు పెన్షన్లు అమలు చేశారు, పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచేశారు. పెంచడమే కాకుండా ముందు 3 నెలలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు, అది నెరవేర్చుకున్నారు. సో ఇప్పుడు అర్జెంటుగా అమలు చేయాల్సింది తల్లికి వందనం. అంటే స్కూల్కి వెళ్తున్న పిల్లలకు 15,000 ఇవ్వడం. అది పిల్లల ప్రాతిపదికన ఇస్తాము, తల్లులు లెక్క కాదు. ఒకే ఇంట్లో 4 పిల్లలు వెళ్తే 4కి ఇస్తాము అని చెప్పారు. సో అది ఖచ్చితంగా అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ చేశారు కాబట్టి, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కొడుతున్న టైం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఇప్పుడు ఇచ్చేస్తే మంచిది. సో ఈ నెలలో జూలై లేదా ఆగస్ట్ ఈ 2 నెలల్లో ఈ పథకాన్ని పూర్తి చేయాలి. మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్కి కూడా ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే అడ్మిషన్లు మొదలవుతాయి, కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియ అంతా జరుగుద్ది కాబట్టి ఆగస్టు ఎండింగ్ లోగా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇచ్చేయాలి. మరోవైపు అన్నదాత సుఖీభవ కూడా ఇదే టైం. రైతులు ఆల్రెడీ ఖరీఫ్ వేసేశారు. మేబీ కొన్ని చోట్ల కొంచెం లేటుగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఖరీఫ్ ఇదే టైం, డెల్టా ప్రాంతం కాబట్టి. కానీ మెట్ట ప్రాంతాలు, అలాగే ప్రకాశం జిల్లా అంటే కృష్ణా డెల్టా పరిధిలో ఉన్న జిల్లాలు ప్లస్ బోర్లు ఆధారంగా వ్యవసాయం జరిగే జిల్లాల్లో మాత్రం ఖరీఫ్ లేటుగా ఉంటుంది. అంటే నాకు తెలిసి ప్రకాశము, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే ఈ ఖరీఫ్ జూలై ఎండింగ్ నుంచి వేస్తారు. గోదావరి జిల్లాల్లో మాత్రం జూన్ మధ్యలో వేస్తారు నాట్లు. కొన్ని చోట్ల మాత్రం జూలై ఎండింగ్ నుంచి వేస్తారు. అంటే వర్షాలు బాగా కురిసిన తర్వాత, భూములు అయి తడిసిన తర్వాత, గ్రౌండ్ వాటర్ కొంచెం పైకి వచ్చిన తర్వాత వేయాలనేది వాళ్ళ ఆలోచన అనమాట. సో ఏదైనా సరే ఇది మంచి టైం. రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడికి సాయం ఇవ్వడానికి కూడా ఇదే రైట్ టైం. తక్షణమే ఇవ్వాలి. అంటే ప్రభుత్వం మెడ మీద కత్తి ఉంది. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే అన్నదాత సుఖీభవ, వీటితో పాటు ఉచిత బస్సు ప్రయాణం, వీటితో పాటు అన్నా క్యాంటీన్. అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి హామీకి కూడా మ్యాక్సిమం అక్టోబర్ వరకు గడువండి. ఆ తర్వాత కూడా పథకాలు అందజేయకపోతే, అప్పటికల్లా ఈ పథకాలన్నీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చేస్తుంది. చంద్రబాబు గారు మోసం చేశారు అనిపించుకుంటారు. ఆ తర్వాత ఇచ్చినా సరే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. సో నేను అనుకోవడం అక్టోబర్ నాటికల్లా ఈ పథకాలన్నీ కూడా గట్టెక్కుతాయి, ఈ పథకాలన్నీ కూడా ఆన్ ట్రాక్లో ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. దీంతో పాటు పవన్ కళ్యాణ్ అంటే అది చంద్రబాబు గారి బాధ్యత. ఈ పథకాలన్నీ కూడా అమలు చేయడము, బడ్జెట్ తీసుకురావడము, ఎక్కడ ఆలస్యం లేకుండా చేయడము, మోసం చేశారనే అపవాదు ఎదుర్కోకుండా ఉండాల్సిన బాధ్యత అంతా కూడా చంద్రబాబు గారిది. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆయన కూడా అక్టోబర్నే డెడ్లైన్ పెట్టుకున్నాడు. ఆయన పల్లెల్ని తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా 70-75% రూరల్ ఏరియా డెవలప్ అయితేనే పవన్ కళ్యాణ్ గారికి తాను తీసుకున్న శాఖకు న్యాయం చేశారనే మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ ఆయన కొన్ని ప్రయోగాత్మక అంశాలను పరిశీలిస్తున్నారు. వినూత్నమైన ఆలోచనలో ఉన్నారు. ఆయన ఖచ్చితంగా పల్లెలను తీర్చిదిద్దాలనే కసితో ఉన్నారు. సో అందుకు రకరకాల ఆలోచనలు ఆహ్వానిస్తున్నారు. సో ఈ క్రమంలోనే చెత్త నుంచి సంపద సృష్టించడం,
అలాగే పల్లెల్లో లింక్ రోడ్లు, అవసరమైతే ఉపాధి హామీ నిధులు తెచ్చివేయడం, అలాగే కేంద్ర వాటా నిధులు ఒక 10% పెంచేలా కేంద్రాన్ని అడుగుతామని చెప్పడం, పంచాయతీల్లో గత ప్రభుత్వం వాడేసుకున్న నిధులు ఎక్కడికి మళ్లించారో చూసి అవసరమైతే మళ్ళీ వెనక్కి వచ్చేలా చేయడమా, లేదంటే పంచాయతీలకు తక్షణమే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యేలా చేయడమా, ఇవి కొన్ని ప్రయత్నాలు అంతర్గత చర్చలు అయితే జరుగుతున్నాయి. సో తను తీసుకున్న శాఖల్లో తను రిజల్ట్ చూపించడానికి కూడా ఒక 3 నెలల టైం పట్టేలా ఉంది. అంత అవన్నీ కూడా ప్రస్తుతానికైతే ఆలోచనలు, విధి విధానాలు బాగానే ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాయి అవి ఎంత మేరకు అమలు చేస్తారు అనేది మాత్రం మేబీ ఇంకొక 3 లేదా 4 నెలలు పట్టవచ్చు. అంటే ఓవరాల్గా నేను అంటున్నది ఏంటంటే అక్టోబర్ నాటికల్లా ప్రభుత్వం గాడిన పడతాది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, అమలు చేస్తున్న పథకాలు కానీ, ఈ రూపురేఖలు మార్చడం కానీ, ఇవన్నీ కూడా రిజల్ట్ కనిపించాలి అంటే అక్టోబర్ అవుద్ది. అక్టోబర్ నాటికి పాలన గాడిన పడుతుంది. పథకాలు కొంతమేరకు లబ్ధిదారులకు ఆల్మోస్ట్ అందించే అవకాశం ఉంది ఫస్ట్ విడత. మరోవైపు ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి రిజల్ట్ మనం అప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.